హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాని, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే సిఈసి సంబంధించిన బ్రాంచ్లలో ఒక బ్రాంచ్ అయిన ఐఓటి. సో ఐఓటి అంటే ఏంటి, ఐఓటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఐఓటి అంటే టోటల్గా ఏ విధంగా ఇది ఉంటుంది, ఐఓటి ఇంజనీర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారు, దానికి సంబంధించి ఐఓటి అంటే ఐఓటి చదివిన స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, ఐఓటి ఈజ్ నథింగ్ బట్ సిఐసి అనమాట. సో ఈ బ్రాంచ్ చదివిన స్టూడెంట్స్ ఇంజనీర్స్ అయిన తర్వాత వాళ్ళు శాలరీ ఎంత సంపాదిస్తారు, ఏంటి వాళ్ళ శాలరీ ఎంట్రీ లెవెల్ ఎలా ఉంటుంది, మిడిల్ లెవెల్ ఎలా ఉంటుంది, సీనియర్స్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని దాని గురించి పూర్తిగా నాకు ఉన్న అవగాహనతో ఈ వీడియో మీకు చేస్తున్నానండి. ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని నమ్ముతూ చేస్తాను అనమాట. సో ఈ వీడియోగా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో చూడండి. సో మనకి వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ ఐఓటి. ఐఓటి అంటే ఏంటి? ఐఓటి అంటే ఏం లేదండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది ఒక బ్రాంచ్ అనమాట. సో సిఈసిలో సంబంధించిన వాళ్ళు ఒక బ్రాంచ్ అనమాట. సో వాట్ ఈజ్ ఐఓటి? ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో దీంట్లో ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఫస్ట్ మనం చూడండి. ఇట్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ ఫోకస్ ఆన్ డిజైనింగ్, డెవలపింగ్ అండ్ మేనేజింగ్ ద సిస్టమ్స్ అండ్ డివైజెస్ దట్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇందులో ఏదైతే తయారు చేస్తూ ఉంటారో డివైజెస్, అది ఇంటర్నెట్ థింగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, ఇంటర్నెట్ సిస్టమ్కి. సో ఇక్కడ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ అంటే ఈ చాలా ఫీల్డ్ బేసెస్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. దేని మీద ఫోకస్ చేస్తుందంటే డిజైన్ చేయడానికి, ఆ డిజైన్ డెవలప్ చేయడానికి, తర్వాత మేనేజింగ్ చేయడానికి, సిస్టమ్ ఆపరేషన్లో వర్కింగ్ మేనేజ్ చేయడం, ఆ తర్వాత డివైజెస్ దట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏవైతే డివైస్ తయారు చేస్తే అది ఇంటర్నెట్ థింగ్స్ ఐఓటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దీస్ ఇంజనీర్స్ వర్క్స్ విత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ and networking component to create solutions that enable devices to collect, transmit and analyzing data, often with a goal of improving efficiency, automation and user experience in the variable applications. అంటే ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇంజనీర్స్ ఎలా వర్క్ చేస్తారంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సంబంధించి చేస్తారు. తర్వాత నెట్వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది చేస్తారు, ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త క్రియేట్ చేసి దాని సొల్యూషన్స్ ఆ డివైజెస్కి కలెక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత ట్రాన్స్మిట్ అండ్ ఎనలైజింగ్ డేటా, ఆ డివైస్ కలెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, దానికి సంబంధించిన డేటాని ఎనలైజ్ చేస్తారనమాట. తరచూ ఇక్కడ ఏమవుతుంది, గోల్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏదైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ని తగినంత సామర్థ్యంతో ఇంప్రూవ్ చేస్తారు. తర్వాత ఆటోమేషన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ వేరియబుల్ అప్లికేషన్. ఇక్కడ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ ఐఓటీలో చేస్తారనమాట. ఈ ఐఓటీ సంబంధించినవి మాత్రం ఇది చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇంజనీర్స్ ఏముంటాయి, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యాన్ ఐఓటీ ఇంజనీర్స్. సో ఐఓటీ చదివిన ఇంజనీర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి ఉంటుంది అంటే, సో సిస్టమ్ డిజైన్. సో సిస్టమ్ డిజైన్ ఎలా చేస్తారు ఏంటి చూసినట్టు మనకి ఇక్కడ designing the architecture of IoT system including hardware components, communication protocols and software infrastructure. టైం లేదు. ఈ సిస్టమ్ డిజైన్ వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, డిజైన్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ సంబంధించి ఏదైతే ఐఓటీ సిస్టమ్స్ వర్కింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ కూడా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ సిస్టమ్ డిజైన్లో చేస్తారనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ డెవలప్మెంట్. ఇక్కడ హార్డ్వేర్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది ఏంటి చూసినట్టయితే, వర్కింగ్ విత్ సెన్సార్ మైక్రో కంట్రోలర్స్, సెన్సార్ బేస్ చేసుకొని మైక్రో కంట్రోలర్ వర్క్ చేస్తారు, అండ్ అదర్ హార్డ్వేర్ కంపోనెంట్స్ టు బిల్డ్ ద ఫిజికల్ డివైజెస్ దట్ ఫ్రమ్ ద ఐఓటీ నెట్వర్క్. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే హార్డ్వేర్ చేస్తారో మైక్రో కంట్రోల్ నుంచి, అలా కాకుండా వేరే హార్డ్వేర్ కాంపోనెంట్స్ కూడా బిల్డప్ చేస్తారన్నమాట. అది ఫిజికల్ డివైజెస్ నుంచి ఐఓటీ నెట్వర్కింగ్ ద్వారా చేస్తారన్నమాట.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో హార్డ్వేర్ డెవలప్మెంట్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా చేస్తారు? సో క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్ దట్ రీజన్స్ ఆఫ్ ఐఓటీ డివైజెస్. ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తారో సాఫ్ట్వేర్స్ అది రీజన్స్ ఆర్ ద డివైజెస్ అనమాట. అంటే రెంట్స్ ఆన్ డివైజెస్ ఏవైతే కొత్తగా తయారు చేస్తారో ఆ ఐఓటీ డివైస్ నుంచి చేస్తుంది. ఎనేబిలింగ్ దెమ్ టు కలెక్ట్ డేటా, కమ్యూనికేట్ విత్ అదర్ డివైజెస్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూజర్స్. ఇక్కడ ఏదైతే డేటా కలెక్ట్ చేస్తారో ఆ డేటా ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్కి అయ్యేటట్టు లేదా అదర్ డివైజెస్ నుంచి ఇంటరాక్ట్ విత్ యూజర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెట్వర్క్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్. సో నెట్వర్క్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే మనకి సో చూడండి ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ దట్ వన్ వర్క్ అంటే నెట్వర్క్ అని ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ ద నెట్వర్క్ ఎగ్జాంపుల్ వైఫై, బ్లూటూత్, తర్వాత కనెక్షన్ ఈ 3 బేస్ చేసుకుంటుంది. దట్ అలౌ డివైజెస్ టు కనెక్టెడ్ అండ్ ఎక్స్చేంజ్ డేటా. ఈ పూర్తి వివరంలో ఏముంటుందంటే ఎస్టాబ్లిష్ ద నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఎటువంటి నెట్వర్క్స్ ఉంటాయి ఏంటి చూసినట్టయితే మనకి వైఫై అని, బ్లూటూత్ అని, తర్వాత కార్టెస్ అని అంటే కార్టలేటర్ ఉంటుందన్నమాట. దట్ అలౌ ద డివైజెస్ టు కనెక్ట్ అంటే ఎక్స్చేంజ్ ద డేటా ఎక్స్చేంజ్ చేయడంలో ఇది పూర్తిగా సహాయపడుతుంది. సో దీన్ని అందుకే నెట్వర్క్ డిజైన్ అంటే మేనేజ్మెంట్ డేటా అన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ డేటా మేనేజ్మెంట్. డేటా ఎలా మేనేజ్ చేయాలి ఏంటి చూసినట్టయితే ఎన్ష్యూరింగ్ ద సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ స్టోరేజెస్. అంటే మనం డేటా ఏదైతే స్టోర్ చేస్తామో అది సెక్యూరిటీగా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలన్నమాట. ప్రాసెసింగ్ అండ్ అనలైజింగ్ ఆఫ్ ద డేటా జనరలైజ్డ్ బై ఐఓటీ డివైజెస్. ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ చేస్తారో ఆ డేటా అనలైజింగ్ చేసిన తర్వాత జనరలైజింగ్ బై ఐఓటీ డివైజెస్ ఏవైతే ఉందో దానికి సంబంధించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్. సో డేటా సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది. సో అడ్రస్సింగ్ సెక్యూరిటీ కన్సర్న్ రిలేటెడ్ టు డేటా ప్రొవైడ్స్ అండ్ డివైస్ అండర్ ఎస్టిమేటబిలిటీ. ఇక్కడ వచ్చేసి డివైజెస్ అన్రీజనబిలిటీస్ అన్నారు. అంటే ఇండస్ట్రీ సంబంధించిన యూజర్స్ని. సో అందుకే సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏదైతే మనం డేటా దాచిపెడుతున్నామో అది మనకు సంబంధించి మనకు తెలిసి ఉండాలి, వేరే వాళ్ళకి తెలిసి ఉండకూడదు అనమాట. అందుకే ఇక్కడ అడ్రస్సింగ్ సెక్యూరిటీ కన్సర్న్ రిలేటెడ్ టు డేటా ప్రైవసింగ్ అండ్ డివైజింగ్ అన్రీడబిలిటీ. అంటే ఏదైతే ఉందో మనం దాన్ని ఇచ్చేయచ్చు కానీ వేరే వాళ్ళు దాన్ని ఇది చేయకూడదు అనమాట. అది సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అంటే ఎలా ఉంటుందని చూద్దాం. ఎన్ష్యూరింగ్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ ఐఓటీ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్. ఇక్కడ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏంటంటే వేరే రెండు ఇది కాకుండా ఉండాలన్నమాట. సో ఎన్ష్యూరింగ్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ ఐఓటీ కాంపోనెంట్స్ ఆర్ సిస్టమ్. ఇక్కడ ఏదైతే ఒకటి ఉంటుందో ఒకదానికొకటి లింకప్ లేకుండా వేరుగా ఉండాలన్నమాట. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ కీ ఏరియాస్ ఆఫ్ ఐఓటీ ఇంజనీర్స్. సో ఎటువంటి ఏరియాస్లో వీళ్ళు రోల్ ప్లే చేస్తారనే దానికి సంబంధించి అనమాట. సో ఎంబాడీడ్ సిస్టమ్. సో ఎంబాడీడ్ సిస్టమ్ అనేది ఇది ఈసీ సంబంధించి అనమాట. సో దాంట్లో కూడా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఐఓటీ ఇంజనీర్స్ ఆఫెన్ వర్క్ విత్ embodied systems which are specialized computer system designing used for specific task within the larger devices. ఇక్కడ ఏదైతే ఐఓటీ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే తరచూ వర్క్ చేసే విధంగా ఎంబాడీడ్ సిస్టమ్ విచ్ ఆర్ స్పెషలైజ్డ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ సంబంధించిన ఏదైతే స్పెషలైజ్ ఉంటుందో అటువంటి సిస్టమ్ సంబంధించి డిజైన్ చేస్తారు. స్పెసిఫిక్ టాస్క్స్ విత్ ఇన్ ద లార్జర్ డివైస్ దానికి సంబంధించిన డివైజెస్ ఏవైతే లార్జ్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు, ఇందులో వర్కింగ్ చేసేటప్పుడు చేస్తారన్నమాట. నెక్స్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్. సో దీంట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ ఏంటంటే అండర్స్టాండింగ్ వేరియస్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఎగ్జాంపుల్ వైఫై, బ్లూటూత్, జిగ్బోర్, తర్వాత ఎల్ఓఆర్, వ్యాన్ ఈజ్ క్రూషియల్. అంటే ఇందులో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండర్స్టాండింగ్ వేరియస్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ వైఫై చెప్పాడు, బ్లూటూత్ అంటే బ్లూటూత్ మనం ఎక్కువ చేస్తే అప్పుడు వాడతాం అనమాట. సో నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? వర్కింగ్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ టు స్టోర్, ప్రాసెస్ అండ్ అనలైజ్ దట్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ద డేటా జనరేటెడ్ బై ద ఐఓటీ డివైజెస్. ఇక్కడ ఐఓటీ డివైజెస్ వేసుకొని ఎక్కువ మొత్తంలో డేటా జనరేట్ అవుతుంది, దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కువ స్టోరేజ్ చేయొచ్చు, తర్వాత ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట ఏది ఐఓటీ డివైజెస్ నుంచి. నెక్స్ట్ సెక్యూరిటీ. సో ఈ ఐఓటీ సంబంధించి సెక్యూరిటీ ఎలా ఉంటుంది చూసినట్టయితే మనకి, సో ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ మెజర్స్ టు ప్రొటెక్ట్ ఐఓటీ డివైజెస్ అండ్ ద డేటా దే ట్రీట్మెంట్. ఇందులో ఏదైతే సెక్యూరిటీగా ఉంటుందో ఆ డేటా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మెజర్మెంట్స్ చేస్తుందండి, ప్రొటెక్ట్ చేస్తుంది. ఐఓటీ డివైస్ నుంచి డేటా ఏ విధంగా ట్రీట్ అవుతుందో అనేది ఈ సెక్యూరిటీ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ. సో ఐఓటీ ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, సో దానికి సంబంధించి అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ అన్న ఐఓటీ అప్లికేషన్స్ అన్న బోత్ ఆర్ సేమ్ అది. సో ఇక్కడ చూడండి ఎక్కడ యూజ్ అవుతుంది. ఫస్ట్ స్మార్ట్ హోమ్స్ అన్నాడు. సో ఈ స్మార్ట్ హోమ్స్ ఐఓటీ ఏ విధంగా చేస్తుంటే ఆటోమేటింగ్ లైట్, హై టెంపరేచర్ కంట్రోల్, సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ అదర్ హౌస్ హోల్డ్ ఫంక్షన్స్. అంటే స్మార్ట్ హోమ్స్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ లైటింగ్, టెంపరేచర్ అంటే టెంపరేచర్ని తగ్గించుకోవచ్చు, కంట్రోల్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనకి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదర్ హౌస్ హోల్డ్స్ ఫంక్షనింగ్ కూడా దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కూడా ఐఓటీ అనేది ఒక అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఆప్టిమైజింగ్ ఎవ్రీ కన్జప్షన్ అండ్ ఇంప్రూవింగ్ ఓవరాల్ ఎఫిషియన్సీ. సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ద్వారా ఏం చేస్తారంటే మానిటరింగ్ చేయడం, తర్వాత కంట్రోలింగ్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ వర్కింగ్ ప్రాసెస్ జరగడం, కంట్రోలింగ్, ఆప్టిమైజింగ్ ఎనర్జీ కన్జప్షన్ చూసుకోవడం, తక్కువ ఖర్చు అయ్యేటట్టు చూసుకోవడం, అండ్ ఇంప్రూవింగ్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ. సో పూర్తిగా ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేయడం, దాని యొక్క శక్తి సామర్థ్యం ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ ఐఓటీ ఎలా ఉంటుందో చూద్దాం. రిమోట్ పేషెంట్ మానిటరింగ్, అంటే రిమోట్ ద పేషెంట్ మానిటరింగ్, వేరియబుల్ హెల్త్ ట్రాకర్స్ అండ్ స్మార్ట్ మెడికల్ డివైజెస్. సో హెల్త్ కేర్లో వచ్చేసి మెడికల్ డివైస్ అనేది స్మార్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత హెల్త్ ట్రాకర్స్ అనేది విజువల్గా కనిపిస్తుంది. దాంతోపాటు రిమూవ్ ద ప్లాట్ఫామ్ మానిటరింగ్, అంటే ఇక్కడ పేషెంట్ మానిటరింగ్ అనేది చేస్తారు. హెల్త్ కేర్ అంటే అది అనమాట. నెక్స్ట్ స్మార్ట్ సిటీస్. సో స్మార్ట్ సిటీ ఐఓటీ థింగ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో సిటీస్లో ఎక్కువ ట్రాఫిక్ మేనేజ్ ఉంటుంది, దాన్ని రిడ్యూస్ చేయడం. తర్వాత ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. సో వాతావరణంలో ఏ విధంగా ఎటువంటి మార్పులు వస్తే దాన్ని మానిటరింగ్ చేయడం. తర్వాత వచ్చి పబ్లిక్ సేఫ్టీ అప్లికేషన్స్. సో ఇందులో పబ్లిక్ సేఫ్టీ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇవి స్మార్ట్ సిటీస్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ థింగ్. నెక్స్ట్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఐఓటీ అప్లికేషన్స్ ఎలా ఉంటుంది చూసినట్టయితే ఆప్టిమైజింగ్ ద క్రాప్ ఈల్డ్స్. సో క్రాప్ ఈల్డ్ అనేది ఆప్టిమైజ్ చేయడం. తర్వాత మానిటరింగ్ లైవ్ స్టాక్ అండ్ మేనేజింగ్ ఇరిగేషన్ సిస్టమ్స్. సో ఇక్కడ ఏదైతే ఇరిగేషన్ సిస్టమ్స్ అంటే మనకి కాలువలు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, బ్రిడ్జెస్ కావచ్చు, ఇలాంటివి ఈ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మేనేజ్ చేయడం. ఆ తర్వాత వచ్చేసి లైవ్ స్టాక్ అంటే మానిటరింగ్ లైవ్ స్టాక్, ఏదైతే స్టాక్ ఏది ఉందో దాన్ని మనం మానిటరింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆప్టిమైజింగ్ క్రాప్ ఈల్డ్స్. సో ఏవైతే ఈల్డింగ్ సంబంధించి ఉన్నాయో, క్రాప్ సంబంధించి ఉన్నాయో అవి దీన్ని కంట్రోల్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇవి అగ్రికల్చర్ సంబంధించి అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ థింగ్స్. సో ఇన్హాన్స్ ఐఓటీ ఇంజిన్ ఈజ్ అబౌట్ కనెక్టింగ్ ద ఫిజికల్ వరల్డ్ టు ద డిజిటల్ వరల్డ్. సో ఫిజికల్ వరల్డ్ నుంచి డిజిటల్ వరల్డ్ ఇది అవుతుంది. ఎనేబ్లింగ్ న్యూ పాసిబుల్ ఫర్ ఎఫిషియన్సీ, ఆటోమేషన్ అండ్ డేటా డ్రైవెన్ డెసిషన్స్ మేకింగ్ అండ్ అక్రాస్ ద వేరియబుల్ ఇన్ ద ఇండస్ట్రీస్. సో ఈ ఓవరాల్ ఇండస్ట్రీస్ సంబంధించి ఏదైతే ఉందో ఐఓటీ ఇంజిన్స్ అనేది చేస్తారనమాట. ఫిజికల్ వరల్డ్ టు డిజిటల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్ నుంచి డిజిటల్ వరల్డ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక మానిటరింగ్ సంబంధించి ఐఓటీ ఇంజిన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ ఐఓటీ ఇంజినీర్స్ ఎలా ఉంటుంది. సో ఐఓటీ ఇంజనీర్స్కి శాలరీ ఎలా ఉంటుంది అంటే, సో ఒక స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆప్షన్ కంపల్సరీ ఎత్తుకోవాలి. సో దీనికి సంబంధించి జాబ్లో మనకి ఐఓటీ సంబంధించిన జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి శాలరీ ఇయర్కి ఎంత ఉంటుందో చూసినట్టయితే మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ అనమాట. ఎంట్రీ లెవెల్ అంటే ఇయర్స్ 1 to 3 years ఉండొచ్చు. సో 1 to 3 years ఆఫ్లో 2 lakhs to 8 lakh per annum, అంటే 2 లక్షల నుంచి 8 లక్షల వరకు సంవత్సరానికి ఐఓటీ ఇంజనీర్స్ ఎంట్రీ లెవెల్లో సంపాదిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెవెల్, అంటే ఎంట్రీ లెవెల్ దాటిన తర్వాత 3 years తర్వాత 3 to 5 years 6 years కావచ్చు.
సో మిడిల్ లెవెల్ వచ్చేసి 15 lakhs అండ్ అబోవ్ 10% ఆఫ్ శాలరీ. అంటే సపోజ్ 15 నుంచి 18 lakhs ఉందనుకోండి, ఇంటూ 10% శాలరీ అనేది ఇంక్రిమెంట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది సంవత్సరానికి వచ్చే సంపాదన, అంటే మిడిల్ లెవెల్లో వచ్చే సంపాదన ఐఓటీ సంబంధించి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఎంట్రీ లెవెల్, తర్వాత మిడిల్ లెవెల్ నుంచి ఎక్స్పీరియన్స్ లెవెల్ అంటే సీనియర్టీ వస్తుందన్నమాట. అక్కడ మనకి 19 lakhs నుంచి 30 lakhs per annum, అంటే 19 లక్షల నుంచి 32 లక్షల వరకు ఐఓటీ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సంపాదిస్తారు. సో ఇది ఓవరాల్గా శాలరీ ఆఫ్ ఐఓటీ ఇంజనీర్స్ అనమాట. ఐఓటీ ఇంజనీర్స్ 3 లెవెల్లో ఉంటాయి. దీనికి సంబంధించి ఇక సీనియర్ లెవెల్లో వస్తే దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది ఎంట్రీ లెవెల్లో వచ్చేసి 2 lakhs to 8 lakhs per annum, మిడిల్ లెవెల్ వచ్చేసి 15 lakhs to అబోవ్, అంటే 15 lakhs కంటే అబోవ్ 10% విత్ అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే ఈ 2 లెవెల్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 19 లక్షల నుంచి 32 లక్షల వరకు సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం అనమాట. ఇది ఐఓటీ సంబంధించి ఇంజనీర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్ సంబంధించివి ఇది అనమాట. టోటల్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీన్ని కంప్యూటర్ సైన్స్ సంబంధించి సిఐసి అంటారనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్లాక్ చైన్ కూడా అంటారు. ఇది టోటల్గా ఇదనమాట ఐఓటీ సంబంధించి. వాట్ ఈజ్ ఐఓటీ అని చెప్పాను. ఐఓటీ సంబంధించి అంటే ఏంటి, తర్వాత ఐఓటీ అప్లికేషన్స్ ఏంటి, ఐఓటీ సంబంధించి శాలరీస్ ఎలా ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఇటువంటి స్టూడియోస్ మీరు నోటిఫికేషన్ పొందాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మీకు దగ్గరికి కొత్త వీడియోతో వస్తానండి. మళ్ళీ సంబంధించి అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో. నెక్స్ట్ వీడియోకి వద్దాం.